ఇలా స్లోగా డెల్ట్కి ఇలా లీన్ చేసి ఫ్రంట్ రైస్. ఆడబిడ్డ అని ఎందుకంటారు, ఆడబిడ్డ కాబట్టి అని చెప్పి ఇలా చెప్తుంది కదా, సేమ్ ఫేస్ పుల్ అని ఎందుకంటారంటే ఫేస్ లెవెల్ పుల్ చేయాలి కాబట్టి. అప్ డౌన్ చాలా ఈజీ వేలో మస్తు చాలా ఇంపార్టెంట్. 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ది స్ట్రైట్ డౌన్. వాట్సాప్ బాయ్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదన్నా, బాయ్స్ అంటున్నావు ఏందని అనుకుంటారా? అంటే మన వీడియోస్ పెద్దగా అమ్మాయిలు చూడరు కాబట్టి బాయ్స్ అన్న. సో బేసిక్ ఏంటంటే చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నా. ఫస్ట్ పైకి వెళ్దాం, కొంచెం స్వెట్ వస్తుంది. పైకి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకుందాము ఏంటి అసలు ఎందుకు పెట్టలే వీడియోస్ అనేది. లిఫ్ట్ కోసం అవ్వాల్సి వస్తుంది, లిఫ్ట్ వస్తలేదు, చాలాసేపు అయింది. సో బేసిక్ ఏంటంటే ఎగ్జామ్స్ ఉండే అండ్ దట్టు అది కాకుండా మనకి బేసిక్ ఏమైందంటే లైక్ ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ స్టార్ట్ చేసినాము ఫ్రెండ్స్తో. సో మనం జిమ్ ఏం చేస్తాం, పీస్ ఆఫ్ మైండ్ కోసం అది చేసేది. సో ఫ్రెండ్స్తో అట్లా వర్కౌట్ ఎంజాయ్ చేయాలని కొంచెం గ్యాప్ తీసుకున్న కంటెంట్, బాడీ అయితే సూపర్ అయింది. అండ్ ఇప్పుడు అలాగే మంచి లైక్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను అనమాట, ప్రతి దానికి సపరేట్గా, షోల్డర్కి, చెస్ట్కి, బిగినర్స్కి ఎట్లా అనేది. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఒకసారి నా యూట్యూబ్ పేజ్లోకి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఓపెన్గా పెట్టిన నేను సిరీస్. అండ్ వచ్చిన లిఫ్ట్ పైకి వెళ్ళాం. సో అది మనము ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి డంబుల్స్తోని ఎన్ని రకాల ఫ్లైస్ చేయొచ్చు. సో ఫ్లైస్ ఏ డెల్స్ పడుతుంది, సైడ్ బ్యాక్ డెల్స్కి ఎలా పడాలి డంబుల్స్తో అనేది డిఫరెంట్ చూపిస్తాను నేను. అండ్ వాచ్ టిల్ ఎండ్. దట్స్ ఇట్. పైకి వెళ్దాం. కంగారులో ట్రైపాడ్ మర్చిపోయిన, బండి మీద ఉందో పోయి చూసుకోవాలి. మళ్ళీ వెళ్తున్నా B2కి. ఈలోపు ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది, ఇక్కడ పాప్ అవుతుంది ఏదైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిట్టు యాస్టిక్ అని ఉంటుంది. సో వెళ్ళి అక్కడ ఫాలో కొట్టేసి అక్కడ క్విక్ అప్డేట్స్ అండ్ నెట్ ఏదైనా సపోర్ట్ కావాలని అక్కడ ఫ్రీగా చేస్తాను నేను. చూడండి, వెళ్ళి ఫస్ట్ ట్రైపాడ్ వేసుకుంటాను. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనము లైక్ ఫ్రంట్ డెల్ట్స్ ఎట్లా వర్క్ చేయొచ్చు డంబుల్స్తో అండ్ ప్లేట్తో అండ్ కేబుల్స్తో, ఇవన్నీ చేద్దాము. అండ్ సైడ్ ఎలా వర్క్ చేస్తుంది డంబుల్స్తో అనేది చేద్దాము. అండ్ రివర్స్ డెల్ట్స్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ ఒక ప్యాటర్న్లో వెళ్దాము. చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట, మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనము డెల్ట్స్ మొత్తం ఫ్రీ చేసుకోవాలి. సో ఫ్రీ చేసుకోవాలి అంటే మనకి బేసిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలా స్లోగా డెల్ట్ ఇక్కడ లూజ్గా పెట్టేసి మొత్తం ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలి. లైక్ ఇలా మూమెంట్ ఇవ్వాలి, ఎల్ షేప్లో పెట్టాలి హ్యాండ్స్. ఇలా 15 to 20 రెప్స్ చేయండి ఎవ్రీ సెట్. సో 3 సెట్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇట్లా మళ్ళీ హ్యాండ్స్ ఎల్ షేప్లో పెట్టి స్లో. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఆ వీడియోస్లో మళ్ళీ చెప్తున్నాను నేను. స్లోగా చేయాలి ఇలా. మొత్తం హ్యాండ్స్ మొత్తం ఫ్రీ చేసుకోవాలి. సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ డెల్ట్స్ ఎలా వర్క్ చేయాలని చూద్దాము. సో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి లైట్ వెయిట్ తీసుకోండి ఫస్ట్, బిగినర్స్ అయితే. సో అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కూడా 5 kgs స్టార్ట్ చేయొచ్చు మీరు. హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టి లైట్గా బాడీ ఇలా లీన్ చేసి ఫ్రంట్ రైస్ అండ్ ఫ్రంట్ డౌన్. అడ్వాన్స్లో ఉన్నారనుకోండి ఈ రేంజ్ వరకు తీసుకోవచ్చు అనమాట. కంప్లీట్ రేంజ్ వరకు తీసుకెళ్తే ఫుల్ కాంట్రాక్షన్ అవుతుంది. అండ్ బేసిక్ రేంజ్ వరకు తీసుకెళ్తే ఏంటంటే లైక్ బిగినర్స్ అనుకో ఫస్ట్ నేర్చుకోండి పోస్చర్, ఈ రేంజ్లో తీసుకోండి. అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఈ రేంజ్లో తీసుకోండి. బిగినర్ రేంజ్లోనే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఈ రేంజ్లో తీసుకోండి. ఆల్టర్నేట్ ఇలా నేను అన్ని యాంగిల్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అన్ని యాంగిల్స్లోనే కవర్ చేయడానికి ట్రై చేసి చెప్తాను అనమాట. డెల్స్ ఇలా పెట్టేసి స్ట్రైట్ అప్ అంతే. సో అడ్వాన్స్ ఇప్పుడు దీన్ని ఇంకా ఎఫెక్టివ్ వేలో తీసుకెళ్ళాలనుకోండి, స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్ 2 హ్యాండ్స్తో. సో బేసిక్ ఏంటంటే నేను బిగినర్స్కి ఆల్టర్నేట్ హ్యాండ్స్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఇది ఏంటంటే లైక్ 4 సెట్స్ డివైడ్ చేసుకోండి. ప్రతి సెట్కి 12 to 15 రెప్స్ అయితే మ్యాక్సిమం రావాలి. వెయిట్ ఇంక్రీజ్ అయినా కూడా రెప్ రేంజ్ అనేది తగ్గొద్దు, రెప్ కౌంట్ అనేది తగ్గొద్దు, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గొద్దు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇది ఫ్రంట్ రైజ్ అంటారు, షోల్డర్స్ ఫ్రంట్ రైజ్ విత్ డంబుల్స్ అనమాట. నెక్స్ట్ మీరు ప్లేట్తో కూడా చేయొచ్చు, ప్లేట్తో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ డెల్ట్కి, ఫ్రంట్ ఫస్ట్ ఇది ఫ్రంట్ డెల్ట్కి. నెక్స్ట్ సెకండ్ చెప్తా, అది కూడా ఫ్రంట్ డెల్ట్కే. థర్డ్ చెప్తా, అది కూడా ఫ్రంట్ డెల్ట్కే. సో ప్రతి దానికి నేను డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తా. నేను ఎలా చూస్ చేసుకోవాలనే లాస్ట్లో చెప్తా. ఫ్రంట్ రైజ్ అనమాట విత్ ప్లేట్. సో ఇందాక చేసింది ఇది సేమ్ మజిల్ వర్క్ అవుతుంది. సో మీరు
మీ కన్వీనియంట్ అనమాట. నేనైతే ఎక్కువ డంబుల్స్ ప్రిఫర్ చేస్తాను. ప్లేట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ప్లేట్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఓన్లీ బిగినింగ్ లెవెల్ చెప్తాను, అడ్వాన్స్ తర్వాత నేను ప్లేట్తో ఇంకో వేరే రేంజ్లో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది అబ్జర్వ్ చేయండి. సో స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్. సో ఎల్బోస్ ఏంటంటే మరి స్ట్రైట్ పెట్టద్దు, స్లైట్ టిల్ట్ ఉండాలి. బాడీ అటాచ్ చేసి మొత్తం స్టిఫ్ ఉండాలి. బాడీ స్టిఫ్, చెస్ట్ అప్, కొంచెం ఫ్రంట్ లీన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్. సో మీరు ఏంటంటే చెప్పినట్టు ప్రతి సెట్కి 12 reps అయితే మినిమం రావాలి. వెయిట్ ఇది వచ్చేసి 10 kgs. నేను 10 to 15, 20 ప్లేట్స్ వేస్తా, 25 వేస్తా ఇఫ్ నాకు మంచి స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి. సో మీరు ఇది చేసుకోండి. ఇది 12 reps చేయండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5. సో చూసారు కదా గైస్, ప్లేట్తో ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఇందాక చూపించిన ఫ్రంట్ పార్ట్కి, ఇది ఫ్రంట్ పార్ట్కి. నెక్స్ట్ కేబుల్స్ మీద ఫ్రంట్ పార్ట్ ఎలా చేయొచ్చు అని చూపిస్తాను. అది వచ్చి థర్డ్ వేరియేషన్ అనమాట. సేమ్ మజిల్కి ఎన్ని వేరియేషన్ చేయొచ్చు అని చూపిస్తున్నాను అంతే నేను. ఫ్రంట్ డెల్స్కి అనమాట, రోప్తోని, కేబుల్తోని. ఇది కూడా అదే మజిల్కి వర్క్ అవుతుంది. జస్ట్ ఇది లెగ్స్ మధ్యలో నుంచి తీసుకొని బాడీ స్ట్రైట్, సేమ్ ఇందాక ప్లేట్ ఎట్లా పట్టుకున్నాం అట్లా జస్ట్ ఇట్లా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 1, 2, 3, 4, 5, 6 ఇలా రావాలన్నమాట. సో ఈ 3 వచ్చేసి ఫ్రంట్ పార్ట్కే వర్క్ అవుతాయి. విచ్ ఇన్ ఫస్ట్ డంబుల్ అండ్ నెక్స్ట్ ప్లేట్ అండ్ నెక్స్ట్ రోప్. సో ఈ 3 ఫ్రంట్ మజిల్ వర్క్ అవుతాయి. ప్రతిదీ 4 సెట్స్ చేయండి లేదా 3 సెట్స్ చేయండి. కానీ ఫెయిల్యూర్ రెప్స్ వరకు అయితే హిట్ చేయండి అనమాట. మ్యాక్సిమం ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేస్తేనే మజిల్ డెఫినేషన్ అనేది మంచి ఫామ్ అవుతుంది. నేను షోల్డర్స్ ఎందుకు బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి అని ఎందుకు చెప్తా అంటే, అమ్మాయిలకి బ్రాడ్ షోల్డర్స్ మంచి డెల్స్ ఉన్నాయి అనుకో ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అంటే అమ్మాయిల కోసం అని కాదు, జనరల్గా చాలామంది కాంపిటీషన్స్ కోసం కూడా చేస్తారు. కానీ నేను బేసిక్గా బాయ్స్కి కొంచెం ఉంటుంది కదా లోపల, దాని ఏమంటారు తీటా అనేది ఉంటుంది. కాబట్టి బేసిక్ ఏంటంటే చేయండి. మంచి షోల్డర్స్ని గెయిన్ చేయాలంటే షోల్డర్ ప్రెస్ ఒకటే కాదు, నేను షోల్డర్ ప్రెస్ వీడియో ప్రీవియస్ దాంట్లో పెట్టా, ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి షోల్డర్ది. సో అది ఏంటంటే మొత్తం డెల్ట్ని మొత్తం ట్రెపిజియస్ని హ్యూజ్ కనిపించడానికి అవి హెవీ వర్కౌట్స్ అనమాట. సో మోడరేట్ వర్కౌట్స్ వచ్చేసి ఇవి మన డెల్ట్స్ కోసము, డెఫినేషన్ కోసము, రేట్ డెల్ట్స్. సో అలా చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు డంబుల్స్తో చూపిస్తాను ఫ్లైస్ ఎలా చేయాలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో చాలామందికి తెలియదు. నేను కొన్ని 5 to 6 వేరియేషన్స్ చూపిస్తాను ఒక్క దాంట్లోనే, చూడండి. బేసిక్గా ఫ్లైస్ అనేది చాలా లైట్ వెయిట్తో చేస్తే బెటర్. హెవీ వెయిట్తో కూడా చేస్తారు చాలామంది, కానీ రేంజ్ అనేది మిస్ అవుతుంది. నేనైతే ఇప్పుడు లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే అందరు చేసే మిస్టేక్స్ ఫస్ట్ చెప్తాను. సో మిస్టేక్స్ తెలుస్తున్నాయి కదా, అసలు యాక్చువల్లీ ఎలా చేయాలనేది తెలుస్తుంది. సో హ్యాండ్ ఏంటంటే ఇది ఉందా, చాలామంది ఎలా చేస్తారంటే డంబుల్ ఇక్కడ పెట్టి ఇట్లా వేస్తారు ఫ్లైస్, లేదా ఇట్లా వేస్తారు, ఇట్లా వదిలేస్తారు. ఫ్లైస్ ఎప్పుడైనా ఎలా చేయాలంటే చెస్ట్ స్టిఫ్గా పెట్టండి. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఫ్లై ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పెడతారు, హ్యాండ్ ఇక్కడ పెట్టి స్ట్రైట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ ఈ ఫేసింగ్లో వేరే ఉంటుంది, ఈ ఫేసింగ్లో వేరే ఉంటుంది. నేను ఏంటంటే ఈ మిడ్ ఫేస్లో పెట్టేసి ఇట్లా లిఫ్ట్ చేయమని చెప్తాను. సో ఇక్కడ యాక్టివేషన్ అవుతుంది చూసారా, ఇది వచ్చేసి మనకి సైడ్ డెల్టాయిడ్ కోసం అనమాట. సో ఇక్కడ హ్యాండ్ పెట్టి ఇది స్లోప్ ఉండాలి ఎప్పుడైనా, ఇట్లా స్లోప్ ఉండాలి చూసారా. డంబుల్ ఇది ఏ ఫేసింగ్లో ఉంది, కింది ఫేసింగ్లో వస్తుంది. ఇది వచ్చేసి ఈ సైడ్ పార్ట్కి వర్క్ అవ్వడానికి. సో ఇది కూడా 3 to 4 సెట్స్ చేయాలి. సో డంబుల్స్తో చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. సో బాడీ ఫ్రంట్ లీన్, సో ఇలా స్టిఫ్గా పెట్టేసి హ్యాండ్ హోల్డ్ 1, 2, 3, 4. సో ఇలా మీరు 12 reps నుంచి 15 reps 4 సెట్స్ చేయాలి. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఈ సైడ్ డెల్ట్కి చూసారు కదా, నెక్స్ట్ వచ్చిన తర్వాత చెప్తా నాకేందా నెక్స్ట్ వచ్చేసేసి చేసేసి అని మన కొత్తగా రీల్ ఏదో వస్తుంది, ఇందాక రీల్ చూసినా అదే అంటుకుంది. అట్లా నెక్స్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సైడ్ డెల్ చూసాం కదా, మనకి ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ సైడ్ కాదు, ఇది ఫ్రంట్ స్లైట్ ఇంక్లైన్లో ఉంటుంది బాడీకి. సో స్లోప్ ఈ పార్ట్కి పర్టికులర్ వేరియేషన్ ఉంటుంది. చాలామందికి తెలుసు,
కొందరికి తెలియని వాళ్ళు ఉంటే చూడండి, అంటే ఆల్రెడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకైతే ఈ వేరియేషన్ ఐడియా ఉంటుంది. సో డంబుల్ కింద ప్లేసింగ్ వచ్చేసి ఇందాక ఇక్కడ పెట్టినాం కదా, ఇప్పుడు ప్లేసింగ్ అక్కడే ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి 1 2 3. సో ఈ పార్ట్లో వర్క్ అవుతుంది. చూసారు కదా. సో ఇది కూడా ఒక 4 సెట్స్ యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఏమంటారంటే లైక్ నా డెల్ట్ ఇది వీక్ ఉందనుకో, దీనికి ఇది యాడ్ చేసుకోవచ్చు మీరు వేరియేషన్ చేసేటప్పుడు. ఇది వీక్ ఉందనుకో, ఇందాక ప్రీవియస్ చెప్పిన సైడ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అంటే లైక్ ఇందాక ఫ్రంట్ రేస్ చెప్పచ్చు, ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ పార్ట్ మొత్తం వీక్ ఉందనుకో ఇంకోలాగా చేయొచ్చు. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే హ్యాండ్ ఇక్కడ పెట్టి ఫ్రంట్ క్లీన్ చేసి మొత్తం, ఇప్పుడు ఇందాక ఇక్కడ పెట్టి చేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ జస్ట్ వాచ్ హియర్. సో అది మళ్ళీ ఇలా కూడా చేయొచ్చు, బ్యాక్ సైడ్ పెట్టి సేమ్ ఇందాక ఫ్రంట్ ఎలా చేస్తామో అలా బ్యాక్ ఇక్కడ పాప్ అవుతుంది అనమాట వెనక సైడ్. ఆ పాప్ అవ్వడానికి ఇలా చేస్తాం. ఇదొక వేరియేషన్. సో అట్లా ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి మెయిన్గా కావాల్సింది అంటే ఇది ఈ రెండు మెయిన్. సో ఇదేమో ఎక్స్ట్రా అనమాట. మీకు వీక్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వేరియేషన్ చూపిస్తాను డంబుల్తో. తర్వాత కేబుల్ మీద ఫ్లైస్ ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తాం. మళ్ళీ మనము లైట్ వెయిట్ తీసుకొని బాడీని స్టిఫ్గా పెట్టి ఫ్లైస్ ఒకవేళ మీకు అది రావట్లేదు, నిల్చొని చేయలేకపోతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్ట్రైట్గా పెట్టి కొంచెం ఇంక్లైన్లో ఇలా లిఫ్ట్ చేయండి. సపోర్ట్ అనమాట. ఇది చాలా ఈజీ వేలో మస్తు పడుతుంది, మస్తు పడుతుంది. మీరు ట్రై చేయండి. నేను ఇంకో యాంగిల్ కూడా చూపిస్తాను. యాంగిల్ కూడా ఒకసారి చూడండి. సో ఫ్రంట్కి లీన్ చేసా, బాడీ కొంచెం ముందుకు పెట్టా, 1 2 3. చేస్తుంటే నాకే చేయాలనిపిస్తుంది, అది షోల్డరే. మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంప్లీట్ వర్కౌట్ చేద్దామని ఆగిపోయాను అనమాట. మీరైతే చూడండి, మస్తు ఇష్టం నాకు ఈ వర్కౌట్. ఇది చాలా బాగా పడుతుంది. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్లైస్లో. చూసారా, ఇది ఇలా వెనక్కి రావట్లేదు, ఇది ఇలా ముందుకు వస్తుంది ఇంక్లైన్. అంటే లైక్ చూడండి, మళ్ళీ ఇది ఈ ఫేసింగ్లో వస్తుంది. సో అట్లా చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే, సో ఇందాక కూడా చెప్పాను, ఈ పార్ట్ ఈ రెండు మంచిగా అవ్వాలి అంటే హ్యాండ్ ఎప్పుడైనా ఇలా పెట్టుకొని చేయాలి. వెనక్కి చేయొద్దు. వెనక్కి చేస్తే మనకి యాక్టివేషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది కాంటాక్ట్ అవుతుంది. సో మనకి ఫ్రంట్ కాంటాక్ట్, వెనక దానికి మళ్ళీ మనం దాన్ని పుష్ చేయడానికి, టార్గెట్ చేయడానికి మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. అది కూడా చూపిస్తాయి వీడియోలో. సో గైస్, ఇప్పుడు ఇందాక చేసిన ఫ్లైస్ ఇప్పుడు ఇది కేబుల్ మీద చేస్తే కూడా సేమ్ అనమాట. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ అండ్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది మజిల్ని. సో సపోర్ట్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా స్ట్రైట్ లిఫ్ట్ చేయొచ్చు, ముందుకు లిఫ్ట్ చేయొచ్చు. నేనైతే స్ట్రైట్ లిఫ్ట్ చేస్తున్నామో ఇది వర్క్ అవుతుందని చెప్తాను. ఫ్రంట్కి లైట్ తీసుకెళ్తే ఇది వర్క్ అవుతుంది చెప్తాను. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఇవి ఒక 8 చేసి, ఇది ఒక 8 చేసి 16 రెప్స్ ఒక సెట్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ కూడా చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ సైడ్ 1 2 3. ఎల్బో ఎప్పుడు డౌన్ ఫేసింగ్ వెళ్తుంది కానీ ఇట్లా రావట్లేదు. ఇది ఈ ఫేసింగ్లో ఉండట్లేదు, ఈ ఫేసింగ్లో ఉంటుంది. సో ఈ ఫేసింగ్లోనే ఉంటుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్. సో ఫేసింగ్ చూసుకోండి. ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్చర్ చేసేటప్పుడు. హ్యాండ్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, సేమ్ ఇది కూడా అంతే. సో కొంచెం లీన్ అవ్వాలి బాడీ, ఇట్లా లీన్ అయ్యి ఇట్లా తీసుకోవాలి. మీరు ఏ యాంగిల్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది చెక్ చేసుకోండి. ఇది కూడా 4 సెట్స్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు డంబుల్స్ చేయనప్పుడు ఇది ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బెటర్గా వర్క్ అవుతుందని చెప్తాను నేను. మనం బేసిక్గా ఫ్రంట్ ఎండ్ పెడుతుందని చూసాం కదా.
నెక్స్ట్ మనము లైక్ బ్యాక్ రేట్ డెల్స్ ఉంటాయి అనమాట. మనం హ్యాండ్ ఫిక్స్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఒక కర్వ్ అంటే లైక్ డీ షేప్లో కనిపిస్తుంది. అది మనకు పర్టికులర్గా బాడీకి రావాలి అంటే ఇఫ్ పాసిబుల్ నేను ఇక్కడ పిక్చర్ పోస్ట్ చేసి చూపిస్తాను అది ఎక్కడ టార్గెట్ అవుతుంది అనేది. సో అది టార్గెట్ చేయాలి అంటే నీకు 3 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. 3 వేరియేషన్స్ చూపిస్తాను. లెట్స్ గో. డెల్స్కి వర్క్ అవుతుంది ఈ వేరియేషన్ చాలా ఇంపార్టెంట్. 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. సో హ్యాండ్ ఇట్లా పెట్టి ఎల్బో చెక్ చేసుకోండి. ఎల్బో చాలామంది వెనక్కి తీసుకొస్తారు, వెనక్కి తీసుకురావద్దు. వెనక్కి తీసుకొస్తే మనకి రేట్ డెల్ట్ యాక్టివేట్ అవ్వదు. మిడ్ బ్యాక్ యాక్టివ్ అవుతుంది. స్ట్రైట్ డౌన్ పైన హాఫ్ సెకండ్ హోల్డ్ చేయాలి ఇట్లా, మళ్ళీ డౌన్. సో ఇదొక వేరియేషను. ఇది రివర్స్ ఫ్లైస్కే. అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ అన్నిలాగానే 4 సెట్స్ 12 to 15 రెప్స్ చేయాలి. సో నెక్స్ట్ ఇలా చేస్తారు చాలామంది. సో ఇది కూడా సేమ్ వర్క్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది ప్రిఫర్ చేస్తారు. ఇది ప్రిఫర్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ అయిన ఫీలింగ్ అంటే నేను ఇప్పుడు 5 kgs చేస్తున్నా కదా మీకు చూపించడానికి. నేను ఇలా 17 kgs ఇదే రేంజ్లో చేయగలుగుతాను నేను. అదే ఈ యాంగిల్లో ఇచ్చేసినా కరెక్టే. సో ఈ యాంగిల్లో ఏంటంటే మనకి వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ అవ్వదు. హార్డ్లీ నేను 15 kgs ఇట్లా లిఫ్ట్ చేయగలుగుతాను. నేను అదే 20 kgs లిఫ్ట్ చేయగలుగుతా కానీ పోస్చర్ పోతుంది. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మనకి ఏంటంటే. సో ఇది ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. బట్ లైట్ వెయిట్తో ఎక్కువ రేస్ చేసుకుంటే బెటరు. ఇది ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది, ఎక్కువ వెయిట్స్ వస్తాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రివర్స్ ఫ్లైస్ ఇలా చేయాలి. ఇలా సో అది గైస్ మనకి ఇలా పెట్టినప్పుడు ఈ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో ఆ బ్యాక్ సైడ్ ఆ స్ట్రక్చర్ రావడానికి రివర్స్ ఫ్లైస్, సేమ్ రివర్స్ ఫ్లైస్ మనం కేబుల్ మీద కూడా చేయొచ్చు. తో ఫేస్ పుల్ చేస్తామన్నమాట. రూట్తో ఫేస్ పుల్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో మన ఫోర్హెడ్కి ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోండి. సో ప్యారలల్గా ఉండేటట్టు చూసుకొని దాన్ని ఫేస్ పుల్ చేయాలి. అందుకే ఫేస్ పుల్ అని పెట్టారనమాట పేరు. ఆడబిడ్డ అని ఎందుకంటారు? ఆడబిడ్డ కాబట్టి అని చెప్పేసి ఇలా చెప్తుంది కదా. సేమ్ ఫేస్ పుల్ అని ఎందుకన్నారంటే ఫేస్ లెవెల్ పుల్ చేయాలి కాబట్టి. సో ఇలా పుల్ చేసుకొని హ్యాండ్స్ మొత్తం స్ట్రెచ్ చేసి బ్యాక్కి కొంచెం వచ్చి పుల్. సో మీకు ఈ యాంగిల్లో చూడండి ఎట్లా పుల్ చేస్తా అనేది. సో ఏం లేదు, క్లోజ్ బైసిప్స్ని బ్యాక్ ఇట్లా స్క్వీజ్ చేయాలన్నమాట. ఈ పార్ట్ అని చెప్పా కదా యాక్టివేషన్ అనేది. స్క్వీజ్ వెనక ఒక హాఫ్ సెకండ్ హోల్డ్ చేస్తే బెటరు. సో హ్యాండ్ ఎప్పుడు ఎంగేజ్ అయి ఉండాలి, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ అయి ఉండాలి, లెగ్స్ ఎప్పుడు స్టాంప్ చేసి సపోర్ట్ తీసుకొని ఉండాలి. 1 2 3 4 5. సో ఇలా 4 సెట్స్ చేసుకోవాలి. 4 సెట్స్ చేసుకొని 15 to 12 to 15 రెప్స్ చేయాలి. అండ్ వేరే ఇంకా చాలా ఉంటాయి. నేను మెల్లగా వేరే ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను కానీ ప్రజెంట్ అయితే ఇవి చూడండి బేసిక్వి. అండ్ నెక్స్ట్ రివర్స్ ఫ్లైస్ మిషన్ మీద ఎట్లా చేయాలి, చెస్ట్ మిషన్ అనేది చూపిస్తాను. సేమ్ ఇందాక చేసింది ఎట్లా ఏది డంబుల్స్తో చేసాం కదా ఇట్లా. సో సేమ్ అది కూడా ఇంతే వర్క్ అవుతుంది. బాడీ ఇలా అటాచ్ చేసి కొంచెం బమ్ వెనక్కి లిఫ్ట్ చేసి హ్యాండ్ మొత్తం స్ట్రైట్ చేసి ఫ్రంట్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం కర్వీ పోస్చర్లో రావాలి. ఇట్లా ఇందాక డంబుల్ పట్టుకున్నాం ఇట్లే సేమ్ అట్లే ఇట్లా ఒక 12 రెప్స్ చేయండి. హోల్డ్ చేస్తూ స్లో రేంజ్ ఆఫ్ మోషన్ విత్ కంట్రోల్ ట్రిప్స్. సో ఇలా 15 రెప్స్ చేయాలి. ఇది రివర్స్ ఫ్లైస్కి. అండ్ ఇంకో యాంగిల్ కూడా చూపిస్తుంది. బ్యాక్ యాంగిల్ చూడండి సేమ్ ఇందాక డంబుల్స్తో ఎలా చేసాం అలానే మిషన్ మీద రావాలి. హ్యాండ్ ఎల్బో డౌన్ ఉండొద్దు, ఎల్బో లిఫ్ట్ చేసే ఉండాలి. ఎప్పుడు లిఫ్ట్ చేసి తీసుకొస్తేనే ఎంగేజ్ అవుతుంది అప్పుడు. సో మీరు ఇలా కూడా చేయొచ్చు. కానీ నేనేంటంటే అదొద్దు, ఇది పట్టుకొని చేయమని ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా మంచి బ్యాక్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి అంటే. సో అది గైస్ ఇంకా చాలా ఉంటాయి. నేను స్లోగా ఒక్కొక్కటి చెప్తా ప్లేలిస్ట్ యాడ్ చేసి. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వేరియేషన్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 వేరియేషన్స్ చేస్తామన్నమాట. జస్ట్ ఓన్లీ ఫ్లైస్తోనే అన్ని ఫ్లైస్ ఇప్పుడు మనం చేసింది. ఒక్క ఫేస్ పుల్ ఒకటైతే మనం జనరల్గా రోప్తో చేసాము, మిగతా అన్ని ఫ్లైసే. సో ఫ్రంట్ రేస్ మళ్ళీ అలా
ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, సైడ్ లాటరల్ రైజ్ అంటారు వాటిని, షోల్డర్ ఫ్లైస్ని. సో లాటరల్ ఇది రేర్ డెల్స్ అంటారు మెషిన్స్ని, రివర్స్ ఫ్లైస్ కూడా అంటారు. సో మనం ఫ్రంట్, సైడ్, బ్యాక్ 3 వర్క్ చేసాం కదా. సో మీరు ఏదైతే నేను చెప్పినట్టు ఎఫెక్టివ్గా అనిపిస్తుందో అది మీరు యాడ్ చేసుకోండి. ఏదైనా 2 యాడ్ చేసుకోండి, లేదా 1 యాడ్ చేసుకుంటే ఫెయిల్యూర్ రిప్స్ వరకు, లైక్ ఫెయిల్యూర్ సెట్స్ వరకు హిట్ చేయండి. చూసారు కదా గాయ్స్, అమ్మ అలసిపోయా అనమాట చెప్పి. సో ఇలానే ఇంకా వీడియోస్ నేను తీస్తూ ఉంటా మెల్లమెల్లగా. మన కంటే బిజీ ఉండే, ఎగ్జామ్ ఉండే గవర్నమెంట్, మీకు అందరూ తెలుసు గ్రూప్స్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అప్పుడు ఒకసారి అప్లై చేసిన, సో అట్లే అది రాసిన అనమాట. అండ్ మీకు ఇప్పటి నుంచి అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తా. చాలామంది ఎందుకనాలి కానీ బిగినర్ సిరీస్ ఏమైంది బ్రదర్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, కింద కామెంట్స్లో పెట్టారు డిఫరెంట్ వీడియోస్కి. బట్ నేను నాకు లాస్ట్ వీడియోకి కొంచెం రీచ్ రాలేదు, కొంచెం డిసప్పాయింట్ అయినా. ఈ వీడియో కన్నా షేర్ చేసి రీచ్ వచ్చేలా చూడండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు అవుట్ఫిట్ చూడండి. ఫ్యాషన్ కూడా మనం క్యారీ చేస్తాం కాబట్టి. సో ప్లెయిన్ టీ షర్ట్, ప్లెయిన్ ప్యాంట్, జార్డన్స్, దాట్స్ ఇట్. ఓకే గైస్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.